సిఎస్కే సిఎస్కేని చెన్నై సూపర్ కింగ్స్ లేదా కన్సిస్టెంట్ సూపర్ కింగ్స్ అనే అంటారు. సిఎస్కే ఇప్పటి వరకు 15 సీజన్లు ఆడితే అందులో 12 సీజన్లు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయింది అండ్ ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అండ్ వీళ్ళు ఇప్పటి వరకు అన్ని సీజన్లు కలిపి 230 మ్యాచెస్ ఆడారు. అందులో 121 మ్యాచెస్ గెలిచారు. సిఎస్కేకి ఉన్న ఈ విన్నింగ్ రికార్డ్ వేరే పాత ఐపీఎల్ టీంలకు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో రికార్డులను ఈ టీం సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ సీజన్ లో గ్రూప్ స్టేజ్ వరకే పరిమితమైంది. ఆడిన 14 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడి 5th ప్లేస్ కి పరిమితమైంది. అండ్ ఇక ఈ సీజన్ రిటెన్షన్ విషయానికి వచ్చేస్తే ఈ సీజన్ లో వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని చూస్తే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా అండ్ శివం దుబే అండ్ శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా అండ్ వీరితో పాటు మన అందరి ఫేవరెట్ ప్లేయర్ అయిన ఎంఎస్ ధోనిని సిఎస్కే రిటైన్ చేసుకుంది. సిఎస్కే తమ రిటెన్షన్ లో 65 crores ఖర్చు పెట్టి 5 ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. అండ్ ఇక ఆప్షన్ లోకి 55 crores తో వచ్చి దాదాపు 34 crores 5 మంది ప్లేయర్లపై ఖర్చు చేసింది. అండ్ ఇక మిగతా 20 కోట్లతో 15 మంది ప్లేయర్లను తీసుకుంది. దాంతో సిఎస్కే ఆప్షన్ లో టోటల్ గా 20 మంది ప్లేయర్లను దక్కించుకోగా 5 మంది ప్లేయర్లను ముందుగానే రిటైన్ చేసుకుంది. అండ్ ఇక టోటల్ గా తమ 25 ప్లేసెస్ ని ఫిల్ చేసుకుంది. ఆ 25 ప్లేయర్స్లో 18 ప్లేయర్స్ మన వాళ్ళు ఉంటే మిగతా 7 ప్లేయర్స్ ఫారెన్ ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ ఈ ఆప్షన్లో దాదాపు 10 సంవత్సరాల తర్వాత అశ్విన్ను తిరిగి సిఎస్కే తమ టీంలోకి తెచ్చుకుంది. ఇక ఓవరాల్గా ఐపీఎల్ హోమ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని అందరికన్నా ఎక్కువ హోమ్ మ్యాచెస్ గెలిచిన టీం ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్సే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడిన 67 మ్యాచెస్లో 47 మ్యాచెస్ గెలిచి 70%తో ఏ టీంకు లేని హోమ్ రికార్డ్ సిఎస్కేకు మాత్రమే ఉంది. ముఖ్యంగా చెపాక్ స్టేడియం అనగానే మనకు స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లు గుర్తుకొస్తాయి. ఈ టీంలో రవీంద్ర జడేజా టాప్ క్లాస్ స్పిన్నర్ ఉన్నప్పటికీ చెన్నై 2025 ఆప్షన్లో మాత్రం స్పిన్నర్స్ పై దృష్టి పెట్టింది. ఎక్స్పీరియన్స్ అండ్ లోకల్ బాయ్ అయిన అశ్విన్ను అండ్ ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ స్పిన్నర్ అయిన నూర్ అహ్మద్ను ఈ ఆప్షన్లో సిఎస్కే దక్కించుకుంది. మనకు అన్ని టీంలో మంచి పేస్ అటాక్ కనిపిస్తే చెన్నైలో మాత్రం అటు పేస్ అండ్ ఇటు స్పిన్ అటాక్ లో రెండిట్లో ట్రయో కనిపిస్తున్నాయి. ఈ సెటప్ కి కారణం ధోని మాస్టర్ మైండ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే టాప్ ఆర్డర్ మంచిగా సెట్ అయినప్పటికీ ఆ మిడిల్ ఆర్డర్లో మన ఇండియన్ ప్లేయర్స్ అండ్ యంగ్స్టర్స్ ఎంతవరకు ఆడతారనేది ప్రశ్నగా ఉంది. అండ్ ఇక ఈ టీం ఓపెనర్స్ని చూస్తే లాస్ట్ 2 సీజన్ల నుంచి మంచిగా ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్న కెప్టెన్ రుతురాజ్ అండ్ డెవన్ కాన్వే అండ్ నంబర్ 3లో స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ త్రిపాఠి అండ్ నంబర్ 4లో గత కొన్ని సీజన్లుగా సిఎస్కేకు మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్లో మంచిగా స్ట్రైక్ చేస్తున్న శివం దుబే అండ్ నంబర్ 5లో లోకల్ బాయ్ అయిన విజయ్ శంకర్ నంబర్ 6లో ఎంఎస్ ధోని అండ్ నంబర్ 7లో ఆల్రౌండర్ జడేజా అండ్ నంబర్ 8లో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ నంబర్ 9లో మరో ఎక్స్పీరియన్స్ అండ్ లోకల్ బాయ్ అయిన రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 10లో ఖలీల్ అహ్మద్ లేదా అన్షుల్ కాంబోస్ బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ ఎవరితో వెళ్తారో వేచి చూడాలి. నంబర్ 11లో నూర్ అహ్మద్ ఆడతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీషా పతిరానా వస్తాడు. ఇక బ్యాటింగ్ లో అయితే రచిన్ రవీంద్రకు అండ్ షేక్ రషీద్ కు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. ఒకవేళ బ్యాటింగ్ లో గానీ ఏ ప్లేయర్ అయినా ఫెయిల్ అయితే వీళ్ళకు మంచి బ్యాకప్స్ కూడా ఈ స్క్వాడ్ లో కనిపిస్తున్నాయి. ఇక ఈ టీం తమ 6th టైటిల్ ని గెలుస్తుందా అంటే ప్లేయర్స్ అందరు కలిసికట్టుగా టీమ్ కి పర్ఫామ్ చేస్తే మాత్రం తమ 6th టైటిల్ గెలిచేస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.